ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమి సభ్యుడు అఖిలేష్ యాదవ్ మద్దతు తెలపడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో గణనీయంగా పుంజుకున్న ఎస్పీ బీజేపీకి షాక్ ఇచ్చే రీతిలో సీట్లు సాధించింది. ఇక జగన్ ఇప్పటివరకు ఏ కూటమిలోని లేని విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయగా వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో ఏపీలో అరాచక పాలనకు టీడీపీ శ్రీకారం చుట్టిందని, అలాగే వైసీపీ కార్యకర్తల హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసాలు తదితర దుర్ఘటనలను నిరసిస్తూ ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. వైసీపీకి ధర్నాకు అఖిలేష్ యాదవ్తో పాటు మరికొందరు ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ పలు వీడియోలు, ఫోటోలను అఖిలేష్ కు జగన్ చూపించి వివరించారు. వైసీపీ కార్యకర్తలను నడి రోడ్డుపై చంపడాన్ని వీడియోలో చూసి అఖిలేష్ ఆశ్చర్యపోయారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ సంస్కృతి మంచిది కాదన్నారు. విపక్షాలపై పాలక పక్షాలు దాడులకు పాల్పడడం సరైన చర్య కాదన్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా బుల్డోజర్ పాలన సాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకమని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి సర్వసాధారణ విషయమన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండొచ్చని, మళ్లీ జగన్ అధికారంలోకి రావచ్చని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమని అఖిలేష్ యాదవ్ అన్నారు. వారిని కాపాడుకోవడానికి జగన్ పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారం శాశ్వతం కాదని అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. కూటమిలో సమాజ్వాదీ పార్టీ కీలకం. ఈ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో జగన్ ధర్నాకు మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ స్థాయిలో జగన్ కూడా రాజకీయంగా తాను బీజేపీకి వ్యతిరేకమనే సంకేతాలు పంపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జగన్ బీజేపీకి జలకిచ్చి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో చేరితే రాజ్యసభలో కాంగ్రెస్ ఇండియా కూటమి బలం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కాంగ్రెస్ బలం పెరిగితే బీజేపీకి భారీ దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.